ఇగో మా వాళ్ళు ఇంటికి అని వచ్చేటప్పుడు కొన్ని చాక్లెట్లు కొనుక్కుని వచ్చింది ఇక్కడ. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రజెంట్ చేనులో ఉన్నాం, గడ్డి మందు కొట్టడానికి వచ్చినాం పత్తిలా. సో ఇదే మన చేను, మొత్తం ఒక 3 ఎకరాల దాకా ఉంటుంది మామ. సో ఇటు సైడ్ అయితే మొత్తం కర్ర కలికినాం ఒక 5 దొయ్యలల్లా, ఇంకొక 4 దొయ్యలలో పత్తి పెట్టినాం. సో గడ్డి అయితే బాగా అయింది, సాళ్ళ పంట చూపిస్తా చూడండి. సో ఇట్లా అయింది గడ్డి మొత్తం, ఎక్కడ చూసినా మొత్తం గునుగు చింతలు ఇవే ఉన్నాయి, మొత్తం గడ్డి ఘోరంగా అయింది. ఇటు ఈరోజు తొక్కి కొట్టాలి మొత్తం. తమ్ముడు నీళ్ళు ఎక్కడ చూస్తాను దొయ్యలల్లా. చలో ఇక మనోళ్ళు అయితే నీళ్ళు నింపుతాను క్యాన్లల్లా. ఇక తమ్ముడు కూడా మందు తీస్తాను. ఈ పిల్లులా పత్తి కాయలు కూడా తినుండే నీకు అక్కడ, పత్తి కాయలు కూడా అక్కడ తినుండే, పిల్లులే కావచ్చు. ఇవిదే కొంచెం తీసుకుని వస్తే బిర్యానీ మా వాళ్ళు కొంచెం అటు గడ్డి వీక్తాను. ఇంతకుముందు అటు సైడ్ కొట్టినాము, ఇటు సైడ్ కొట్టలేదు, అందుకే గడ్డి బాగా అయింది ఇటు సైడు. చలో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం ఇక. ఇది ఘోరంలో ఇక్కడ గడ్డి, ఈ ఒక్కొక్కసారి గుమ్మి దొడ్డి నెలుతున్నాయి. చలో మనమైతే ఒక 70 మంది ఉడగొట్టినాం, ఇంకా తమ్ముంది అయితే ఉడవలేదు, అంతుంది చూడండి. ఈ డబ్బా అయితే బాగా మైలేజ్ ఇస్తుంది మందు, ఇంకా అంతుంది. మనమైతే ఉడగొట్టేసినాం ఆల్రెడీ. ఇట్లా సాళ్ళ పొంట గడ్డి తొక్కుకుంటా కొడతాను మందు. సో మనకైతే వీడియో తీసుకోవాలి ఎవరు లేరు, ఇక మనమే తొక్కుకుంటా మందు కొట్టుకుంటా వీడియో తీయాలి. సో మధ్యలో మాట్లాడుకుంటా మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. అక్కడైతే మా వాళ్ళు పత్తితులు పెడతాను, మళ్ళా పోయిన పత్తిలా ఇప్పుడు గడ్డి బాగున్నది. ఇటు సైడ్ అయితే గడ్డి తక్కువ ఉన్నది కానీ అటు సైడ్ గడ్డి ఎక్కువ ఉన్నది. అటు నుంచి వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది, ఇటు నుంచి పోయేటప్పుడు తొందరగా వెళ్ళిపోతాను. గడ్డి అయితే బాగా అయింది, ఇట్లా తొక్కుకుంటా కొట్టుడే. ఇగో మా వాళ్ళు ఇంటికి అని వచ్చేటప్పుడు కొన్ని చాక్లెట్లు కొనుక్కుని వచ్చింది, ఇక్కడ పెట్టిపోయింది ఆకుల. ఏం చాక్లెట్లు, ఏదో కోకో అన్నది, కోకోనట్ క్యాండీ చాక్లెట్స్ అట. ఇక్కడ పెట్టిపోయింది, తర్వాత తిందామని అన్నం తినేటప్పుడు. ఈరోజు అదృష్టం ఏంటిదంటే ఎండ కొడుతుంది కానీ గాలి పెడుతుంది, గాలి పెట్టకుండా అదే ఉడకపోసింది అనుకో, ఈ పత్తిలో గడ్డి మందు కొట్టుడు చుక్కలు కనబడతాయి, మస్తు ఘోరం అవుతుంది. ఇటు సైడ్ మొత్తమే గడ్డి ఎక్కువ అయింది చూడండి. మొత్తం సాళ్ళ పొంట తొక్కి కొట్టాల్సి వస్తుంది. గడ్డి మొత్తం గునుగే ఉన్నది, వేరే గడ్డి లేదు, గునుగు చింతలు ఇదే ఉన్నది గడ్డి. అవ్వయ్యలా నింపుడు కొట్టుడు ఇదే కథ ఉన్నది. నీ అవ్వ నీ లొల్లి పాడుగాను, గడ్డిని సావదేం కూడా ఇవ్వాలి మొత్తం. ప్రొద్దున వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళుండే, ఇక్కడ నింపుకున్నాం, క్యాన్లలో పోసుకున్నాం, కానీ ఇక్కడ ఒడిచినాయి ఇప్పుడు నీళ్ళు. అవి అక్కడ
అక్కడ ఒక చిన్న పొక్కు ఉన్నది, ఆ పొక్కలే నింపుకొని వస్తాను క్యాన్లలో. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. కొంచెం అన్నం తిని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే చెట్టుకి అయిపోతానా. సో చెట్టు కాడికి అయితే వచ్చిన, మోతుకు చెట్టు అవి ఇది. ఇక్కడైతే మస్తు చల్లగా ఉన్నది, గాలి పెడుతుంది కానీ ఎండ చంపుతుంది. ఇంకా తమ్ముందు అయితే కొట్టుడు గాలి ఇక్కడ కొడుతాడు. అందైతే అన్నం తిండు ఇక అందరం కలిసి. సో పత్తి అయితే మస్తు పచ్చగా ఉన్నది, మొత్తం నల్లగా. మొన్ననే వేసినాం మందు. ఇప్పుడే గూడు వస్తుంది కొంచెం కొంచెం, చూడండి. చెల్లో కొంచెం అంబలు తాగి ఇప్పుడైతే మళ్ళీ డబ్బాకై పోతానా. సో మన డబ్బా అయితే అక్కడ ఉంది, ఆల్రెడీ మందు పోసింది. సో ఇప్పుడైతే దానికే పోతానా. మళ్ళీ డబ్బా వేసుకొని మళ్ళీ మందు కొట్టుడు అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఈరోజు అయితే 5 గంటల వరకు కొట్టాలి మొత్తం గడ్డి మందు. రేపైతే కొంచెం వేరే వర్క్ ఉంది. ఇంతసేపు సార్ ఎండ కొట్టింది, ఇప్పుడే మళ్ళీ మబ్బు తెప్పలు పడ్డాయి, మళ్ళీ వర్షం వచ్చి తట్టున్నది. సో ఇట్లా చెట్లు దూరం దూరం ఉంటే మస్తు కొట్టేస్తుంది మామ, మస్తు టైంపాస్. ఇట్లా స్పీడ్గా కొట్టేస్తుంది, ఎందుకంటే గడ్డి ఇట్లా ఎక్కువ లేదు ఆల్రెడీ. కానీ ఇలా గడ్డి ఎక్కువ లేదు, చెట్లు చిన్నగా ఉన్నాయి. కమ్ముడొచ్చి మునిగిన మళ్ళీ చెట్లు పెరగలేదు. సో ఇట్లా మందు కొట్టుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. రప్ప రప్ప కొట్టుకుంటా పోకటే, ఇలా అంతా రిస్క్ ఏమి ఉండదు అలా పెద్దగా. యాక్చువల్లీ ఇలా మొత్తం ఉడగొడదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా మహా అంటే ఇంకో 2 గంటలు, ఇంకొక 2 డబ్బాలు కొడతాం, షేర్ 2 టైం అయిపోతుంది ఈరోజు అయితే. ఇంకొక రోజు కొడితే మొత్తానికి కంప్లీట్ అవుతుంది. మేమే తొక్కుకుంటా కొట్టుకుంటా ఒకటి లేట్ అవుతుందని మా వాళ్ళు ముందట ఇట్లా తొక్కుకుంటా పోయింది గడ్డిని బాగున్న కాడ. సో ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే ఇక కొట్టేటోనికి డిస్క్ ఉండదు అన్నట్టు, తొందరగా కొట్టుకుంటా పోవచ్చు, లేట్ కాదు. చూడండి ఇక్కడ మొత్తం తొక్కుకుంటా పోయింది మా వాళ్ళు ముందట గడ్డి బాగున్న కాడ. సో తమ్ముడు అయితే అక్కడ కొడతాడు. ఇదైతే లాస్ట్ డబ్బా, ఇది కొడితే ఇక టైం 6 అవుతుంది, బంద్ చేస్తాం. సో ఈరోజు అయితే మొత్తానికి అయితే అక్కడ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అయితే ఇక్కడి వరకు కొట్టినాం. ఇక్కడ డబ్బుని చూడు, ఇక్కడ వరకు కొట్టినాం. సో ఇక బాగా గడ్డి ఉండే, 10 చెట్లను వెనక్కి కొట్టుడు అయింది, అందుకే లేట్ అయింది. ఇక మన చేను అయితే ఇక్కడి వరకే ఉంది. ఈరోజు మొత్తం కొడదాం అనుకున్నా కానీ కంప్లీట్ కాలేదు. ఇంకొక 2 రోజులు కొడితే ఈ చేను మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇక మొత్తానికైతే ఈ వ్లాగ్ని అయితే ఎట్లా కింద పడి మీద పడి కంప్లీట్ చేసిన. ఈ వ్లాగ్ ఎట్లా వచ్చిందో మరి ఇక దేవునికే తెలవాలని ఫస్ట్ చెప్పినా కదా. ఇక ఎట్లా వచ్చిందో మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. ఇక ఉంటా మరి. ఓకే, బాయ్.